నలుగురు కలిసి మేము సారామాలకి వెళ్ళి కర్మ నుంచి సింగారం వరకు కూడా సారామాలు పెట్టి భగవంతుడితే మనం ఎంతో పెట్టుబడి పెట్టి అప్పటి నుంచి రాజకీయానికి స్టార్టింగ్ అయినాము. నాకు ఆ రోజు ఏం చెప్పంటే 10 ఎవరికి నాక మీకంటే నీకు 10 ఉంటే మాకు అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 10 కావాలన్నటువంటి ఆశ కానీ ఆయన బ్రతుకున్నప్పుడు కానీ ఇప్పటి కానీ 10 కావాలన్నటువంటి కోరిక ఏ రోజు అడిగేట సమస్య లేదు. నా దృష్టి మాత్రం శ్రీపాల్ బతుకు ఉన్నట్టే నాకు కనబడుతుంది. ఎందుకంటే మా ఆత్మ ప్రేమ కలిసి తిరిగి కలిసి ఉండి మా కుటుంబం సభ్యులనే మేము కులం వేరైనా వాళ్ళు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వెళ్ళినా మాకు అటువంటి ప్రేమ అనేది చెప్పేది కాదు. అసలు మా ఇద్దరు అంటే పెద్దలు సత్యేంద్రరావు గారు దమ్మిరెడ్డి గారు మేము నలుగురం కలిసే కొద్ది రోజులు నడుతూ వచ్చి అప్పుడు సర్పంచ్ అయ్యి ఇక స్టార్టింగ్ మొదలుపెట్టి శ్రీనివాస గారితో కూడా అపోజిషన్ కలిగి అట్లా కంటిన్యూ చేసుకుంటే నిస్వార్థంగా పనిచేసి కార్యకర్త పనిచేసి అంత పెద్ద ఎదుగుతాడు. ఇక చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చెప్పడానికి చాలా కష్టమైన పని. ఈ పట్టణంలో ఒక రోజున శ్రీపాల్ చనిపోయినట్టు ఉన్నట్టుగా కనబడుతుంది. పెద్దలు మంత్రివారు అదేవిధంగా మాకు ఇప్పటి వరకు కూడా చనిపోయినా అది కుటుంబం నాకు అందుబాటులో ఉంది. మాకు అన్ని విధాలు సహకరించు వాటి ఏ జీవితంలో కూడా చనిపోయినటువంటి అవకాశం లేదు. ఈ అవకాశం పెద్దలకు